పోస్టల్ బ్యాలెట్స్ పై సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఇచ్చిన మార్గదర్శకాలు వివాదాస్పదమయ్యాయి. దేశమంతా ఒక రూల్ అమల్లో ఉంటే టీడీపీ కోసం ఏపీలో మరో రూల్ను ఎంకే మీనా చెప్పడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు విరుద్ధంగా ఏపీలో ఉత్తర్వులు ఇచ్చారు సీఈఓ. డిక్లరేషన్ ఫామ్పై అటెస్టింగ్ అధికారి స్టాంప్ లేకపోయినా సంతకం ఉంటే చాలు, ఆమోదించాలని టీడీపీ చేసిన విజ్ఞప్తిని అంగీకరించారు. టీడీపీ కోరినట్టు ఈ నెల 25న సీఈఓ మీనా ఆదేశాలు ఇచ్చారు. అటెస్టింగ్ అధికారి సంతకంపై అనుమానం వస్తే ఎన్నికల అధికారి వద్ద సంతకంతో సరిపోల్చుకోవాలని సూచించారు. ఈ నిర్ణయం పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు సమయంలో ఏజెంట్ల మధ్య గొడవకు దారి తీసేలా ఉందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఈఓ పక్షపాత వైఖరిపై వైఎస్ఆర్సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన మెమో రద్దు చేయాలని డిమాండ్ చేసింది. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి. సో దేశమంతా ఒక రూల్ అయితే ఏ అధికారంతో ఇలాంటి రూల్స్ ఇస్తారు? ప్రస్తుతం ఇది చాలా గొడవలకి దారితీసే విధంగా ఉందనేది ఎవరు చూసినా అర్థమైపోతుంది. సో దీన్ని ఏ విధంగా చూడాలి? సో వైఎస్ఆర్సీపీ నేతలు వ్యక్తపరిచిన అభ్యంతరాన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందా లేదా? ఏంటి మీద ఇన్పుట్స్? అరే, ఎన్నికల కమిషన్ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుపై తాజాగా ఇచ్చినటువంటి సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఇచ్చినటువంటి మెమో అన్నది ఇప్పుడు తీవ్ర వివాదాస్పదం అవ్వడమే కాకుండా కౌంటింగ్ నాడు ఒక తీవ్రమైనటువంటి ఘర్షణలకు, హింసకు దారి తీసేలాగా ఉందన్నది రాజకీయ పార్టీల అభ్యంతరం. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం తెలుపుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే నిన్న ఎన్నికల కమిషన్ సీఈఓ కార్యాలయంలో కూడా ఆ మెమోను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి కూడా చేసింది. ప్రధానంగా ఎన్నికల కమిషన్ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఈ నెల 25వ తేదీ ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం పార్టీ కోరినట్టుగా, తెలుగుదేశం పార్టీ కావాల్సినట్టుగా ఒక మెమోను జారీ చేయడం అనేది ఇప్పుడు తీవ్ర వివాదాస్పదం. ఆఖరికి ఆ మెమో అన్నది సాక్షాత్తు ఆ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, కేంద్ర ఎన్నికల సంఘం ఇదివరకే ఇచ్చినటువంటి నిబంధనలకు, ఏవైతే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుకు సంబంధించి చాలా స్పష్టంగా పేర్కొంటూ ఏ విధంగా ఏ ఓటును వ్యాలిడేషన్ చేయాలి, ఏ ఓటును ఇన్వాలిడ్గా పరిగణించాలి, ఏ విధంగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం గతంలో ఇచ్చినటువంటి ఆదేశాలకు భిన్నంగా, విరుద్ధంగా ఇప్పుడు ఆ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఈ ఆదేశాలు ఇవ్వడం అనేది తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే ప్రధానంగా డిక్లరేషన్ ఫామ్ పైన అటెస్టింగ్ అధికారి స్టాంప్ లేకపోయినా సంతకం ఉంటే చాలు, ఆమోదించాలని తెలుగుదేశం పార్టీ విజ్ఞప్తి చేసింది. టీడీపీ కోరినట్టుగానే 25వ తేదీన ఈ మెమోను ఆ సీఈఓ జారీ చేశారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు సమయంలో ఏజెంట్లు దీని మీద తీవ్ర అభ్యంతరం తెలిపేటువంటి అవకాశం ఉంది. అది ఘర్షణలకు కూడా దారి తీసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దీంతోపాటు ఆ ఎక్కడైతే సిగ్నేచర్ కానీ, లేకపోతే ఆ అధికారికి సంబంధించినటువంటి సమాచారం కానీ, లేదా స్పెసిమెన్ సిగ్నేచర్తో ఆమోదించాలని కూడా ఇచ్చినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది కూడా తీవ్ర వివాదాస్పదం మాడమే కాకుండా ఆ ఓటును కోసం మళ్ళీ సంతకం చేసేటప్పుడు, లేకపోతే దాన్ని ఓపెన్ చేసేటప్పుడు ఓటు సీక్రసీ కూడా దెబ్బతినేటువంటి అవకాశం. దానివల్ల ఆ ప్రభుత్వ ఉద్యోగి లేదా ఎన్నికల విధులు ఉద్యోగి ఏ పార్టీకి ఓటేసారో కూడా తెలిసి అది ఆ ఉద్యోగికి భవిష్యత్తులో ఇబ్బందులు తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా. సో అందుకోసమనే చాలా స్పష్టంగా కేంద్ర ఎన్నికల సంఘం ముందు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆ ఆదేశాలు ఇప్పుడు భారతదేశం అంతా అమలవుతుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి 7 విడతల ఎన్నికలు జరుగుతున్నటువంటి అన్ని చోట్ల కూడా అవే ఆదేశాలు అమలవుతున్నాయి. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే సీఈఓ ముఖేష్ కుమార్ మీనా దానికి విరుద్ధంగా ఇచ్చినటువంటి ఆదేశాలు, తెలుగుదేశం పార్టీ కోసం ఇచ్చినటువంటి ఆదేశాలు కావడం వల్ల తీవ్ర వివాదాస్పదం. ఇప్పటికే ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హింస పేటరేగిపోయింది. అకస్మాత్తుగా చేసినటువంటి బదిలీల వల్ల 3 జిల్లాలు రావణ కాష్టంగా మారినటువంటి పరిస్థితి ఎన్నికల పోలింగ్ నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రనే కాదు, భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఈ దఫా ఎన్నికల్లో ఏ రాష్ట్రంలో జరగనంత హింస జరిగింది. అది ఈసీ తీసుకున్న నిర్ణయాల వల్ల. మళ్ళీ ఇప్పుడు ఇటువంటి నిర్ణయం, ఇది కౌంటింగ్ ఏజెంట్ల మధ్య కౌంటింగ్ సెంటర్లో తీవ్ర వివాదానికి దారితీసేటువంటి అవకాశం ఉందన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం. ఓకే.